మాఘ గణేశ జయంతి విశిష్టత, చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే కథ మరియు పూజా ఫలితాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుగులో ఉన్నాయి. మాఘ గణేశ జయంతి, వినాయక జయంతి విశిష్టత. సాధారణంగా మనం భాద్రపద మాసంలో చేసుకునేది వినాయక చవితి, గణపతి భూమిపైకి వచ్చిన రోజు. కానీ మాఘమాసంలో వచ్చే ఈ శుక్ల చతుర్థిని గణేశ జయంతి అంటారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి నలుగుపిండితో వినాయకుణ్ణి తయారు చేసి ప్రాణం పోసిన రోజు ఇదే. ఈ సంవత్సరం ఈ పండుగ జనవరి 22, 2026 గురువారం నాడు వచ్చింది. 1. ఈ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు? పురాణ గాథ. భాద్రపద చవితి నాడే కాకుండా మాఘ చవితి నాడు కూడా చంద్రుడిని చూడకూడదని శాస్త్రం చెబుతోంది. కథ. ఒకరోజు వినాయకుడు మోదకాలను, కుడుములను కడుపు నిండా తిని తన వాహనమైన ఎలుక, మూషికం మీద వెళుతున్నాడు. దారిలో ఒక పామును చూసి ఎలుక భయపడటంతో వినాయకుడు కింద పడ్డాడు. అది చూసి ఆకాశంలో ఉన్న చంద్రుడు తన అందాన్ని చూసుకుని గర్వంతో వినాయకుడిని చూసి గట్టిగా నవ్వాడు. చంద్రుడి అహంకారాన్ని చూసిన గణేశుడు కోపంతో శపించాడు. ఓ చంద్ర, నీ అందాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు కదా, ఇకపై ఈ రోజు చవితినాడు నిన్ను ఎవరు చూసినా వారికి లోకంలో చెడ్డ పేరు వస్తుంది. లేనిపోని నిందలు, నీలాప నిందలు పడతాయి అని శపించాడు. శ్రీకృష్ణుడి ఉదాహరణ. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఒకసారి పొరపాటున చవితి చంద్రుడిని చూసి శమంతకమణిని దొంగలించాడని అపవాదును ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే మనం చంద్రుణ్ణి చూడకూడదు. 2. ఈ పూజ చేస్తే మన జీవితంలో ఏ మార్పులు వస్తాయి? ఈ రోజు వినాయకుడిని భక్తితో పూజిస్తే మన జీవితంలో ఈ శుభ ఫలితాలు కలుగుతాయి. కార్యసిద్ధి. ఈ రోజు గణపతి పుట్టినరోజు కాబట్టి ఆయన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. విద్య మరియు జ్ఞానం. విద్యార్థులు ఈ రోజు గరికతో పూజ చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువులో రాణిస్తారు. దోష నివారణ. కేతుగ్రహ దోషాలు ఉన్నవారికి మరియు పొరపాటున చంద్రుడిని చూసిన వారికి ఈ పూజ వల్ల దోషం తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. 3. పూజా విధానం క్లుప్తంగా. 1. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. 2. వినాయకుడి విగ్రహానికి లేదా ఫోటోకి పసుపు, కుంకుమ పెట్టండి. 3. గరిక. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది గరిక. 21. గరిక పోచలను స్వామివారికి సమర్పిస్తూ ఓం గం గణపతయే నమః అని స్మరించుకోండి. 4. నైవేద్యం. ఈ మాసంలో నువ్వులు చాలా శ్రేష్టం కాబట్టి నువ్వుల లడ్డు లేదా ఉండ్రాళ్ళు, మోదకాలు, బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. 5. చివరగా హారతి ఇచ్చి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని కోరుకోండి. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే భయపడకండి. ఈ కింద ఉన్న శ్లోకాన్ని చదువుకుంటే దోషం పోతుందని చెబుతారు. సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మా రోదీహ తవ హ్యేష స్యమంతకః.